హాయ్ ఫ్రెండ్స్, A1 మొబైల్స్ ఎస్ఆర్ షాప్ తాడేపల్లి. మనకైతే ఇప్పుడు 2 కాంబోస్ పోయినాయి అని చెప్పి ఫోన్స్ అయితే తీసుకొచ్చారండి. ఒకటొచ్చేసి సామ్సంగ్ A21s, అది కాంబో మిడ్ బాడీ బ్యాక్ డోర్ ప్రాబ్లం అండి, అదైతే మారుస్తున్నాను. నెక్స్ట్ వచ్చి వివో Y28 5G, అది కాంబో ప్రాబ్లం ప్లస్ గొరిల్లా గ్లాస్ ఒకటి ఏమన్నారు దానికి కూడా. ఇప్పుడు ఈ 2 ఫోన్స్ అయితే రిపేర్ చేస్తున్నాయి. ఈ ఫుల్ వీడియోలో మీకు పిన్ టు పిన్ ఎలాగైతే చేస్తున్నానో చూపిస్తాను ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ ఫాలో అవుతున్న మీరందరికీ థ్యాంక్ యూ చెప్తున్నానండి ముందుగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఎలా రిపేర్ చేస్తున్నానో చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే శాంసంగ్ ఫోన్ రిపేర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి కాంబో అయితే బ్రోకెన్ అండి, కాంబో పగిలిపోయింది ఫ్రెండ్స్. కాంబో ఒకటి మారుస్తున్నాను. నెక్స్ట్ బ్యాక్ సిగ్నల్ వేవ్స్ అనేవి ఇక్కడ యాంటీనా సిగ్నల్ వేవ్స్ దగ్గర అయితే అవన్నీ తెగిపోయినాయండి. అది ప్రాబ్లంగా ఉంటుంది, మళ్ళీ సిగ్నల్ రాదండి. అందువల్ల అయితే కొత్తది అయితే మిడ్ బాడీ మారుస్తున్నామండి, ప్లస్ బ్యాక్ డోర్ కూడా మారుస్తున్నామండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొత్తది బ్యాక్ కవర్ అండి, న్యూ బ్యాక్ కవర్. ఇదిగోండి న్యూ వచ్చేసి ఇక్కడ న్యూ మిడ్ బాడీ అండి. ఇదిగోండి సిగ్నల్ వేవ్స్ వచ్చేది ఇక్కడ యాంటీనాస్ అంటారండి దీన్ని. యాంటీనా ఎర్త్ అయితేనే ఈ సిగ్నల్స్ అనేవి వస్తాయండి. ఇదైతే న్యూదండి, కొత్తగా మారుస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఒక కాంబో సెట్ తెచ్చామండి, కాంబో సెట్ కూడా అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది రెడీ చేసి మీకు చూపిస్తానండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి కూడా ఫోన్ ఉంది కదండి, అది కూడా బాగు చేస్తాను ఫ్రెండ్స్, అది కూడా మీకు పెడతాను ఫ్రెండ్స్. ఇది దీని తర్వాత 1 by 1 అది ఆ వీడియో కూడా మీకు దీనిలోనే ఇంక్లూడింగ్గా 2 వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సాంగ్ ఫోన్కి అయితే కాంబో అయితే సెట్ చేశానండి. సెట్ చేసి ఓన్లీ టెస్టింగ్ అయితే చేసుకుంటున్నాను, పని చేస్తుందా లేదా అని చెప్పి ముందు టెస్ట్ చేసుకున్న తర్వాతే కాంబోని అయితే ఫిట్ చేస్తాను ఫ్రెండ్స్. ఫుల్గా బాగానే అయితే పనిచేస్తుంది ఫ్రెండ్స్, ఇబ్బంది ఏం లేదండి ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాక్ డోర్ సెట్ అనేది కొత్త సెట్ అయితే ఫిట్ చేశాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, కొత్త సెట్ అయితే ఫిట్ చేశాను ఫ్రెండ్స్. సామ్సంగ్ సెట్కి అయితే బ్యాక్ మిడ్ బాడీకి అయితే స్క్రూస్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ కాంబో చెక్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ డోరు అన్నీ సెట్ అవుతాయి అన్న తర్వాతనే ఇప్పుడు స్క్రూస్ అయితే వేసి బిగిస్తున్నాను ఫ్రెండ్స్. కెమెరా గ్లాస్కి అయితే ఇక్కడ కొమ్మేసి కెమెరా గ్లాస్ అయితే కూర్చోబెట్టాను ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, బ్యాక్ డోర్ అండి, బ్యాక్ డోర్ అంటే బ్యాక్ ప్యానల్ అండి, ప్యానల్ గమ్ము అయితే వేస్తున్నాం. బ్యాక్ డోర్ ప్యానల్కి అయితే గమ్ వేసేస్తున్నాం. బ్యాక్ డోర్ అయితే ప్యానల్ డోర్ అయితే సెట్ చేసాం ఫ్రెండ్స్. థమ్ ఫింగర్ కమ్ వేసి ఇప్పుడైతే కాంబో అయితే ఫిట్ చేస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ గమ్ అయితే వేసేసాము, కాంబో అయితే కూర్చోబెట్టేశాను. గమ్ అయితే వేసి కాంబో అయితే కూర్చోబెట్టాము. ఫైనల్గా అయితే శాంసంగ్ సెట్ పూర్తిగా అయితే బాగు చేసేసాం. సెట్ అయితే ఓకేనండి, రబ్బర్స్ వేసేసాం. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఫస్ట్ ఫోన్గా బాగు చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి వివో ఫోన్ ఒకటి ఉందండి, అది కూడా బాగు చేస్తున్నాను ఫ్రెండ్స్. వివో Y28 5G, ఇది రెండో ఫోన్ అండి. ఇది కాంబో అయితే బ్రోకెన్ అండి, కాంబో అయితే పగిలిపోయినట్టుంది, తీసుకుని వచ్చారు బాగు చేయమని ఫ్రెండ్స్.
ఇది సెకండ్ ఫోన్ అయితే ఇప్పుడు నేను కాంబో అయితే వేసి మీకు బాగు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. బ్యాటరీ అయితే పెట్టేశానండి. ఇంకా పర్ఫెక్ట్గా అయితే వర్క్ చేస్తుందండి. ఇప్పుడైతే సెట్ అయితే యాజ్ ఇట్ ఈస్ గా నేను యూజ్ చేస్తాను. కాంబో అయితే చెక్ చేస్తాను ఫ్రెండ్స్. సేఫ్టీకి అయితే స్టిక్కర్స్ వేసాము. ఇప్పుడైతే స్క్రూస్ వేసి సెట్ అయితే బిగిస్తున్నాను ఫ్రెండ్స్. బ్యాక్ డోర్ కి గమ్ వేస్తున్నాం అండి. బ్యాక్ డోర్ అయితే కూర్చోబెట్టేస్తున్నాను. కూడా గమ్ వేసేస్తున్నానండి కాంబో సెట్ చేయటానికి. రెండో ఫోన్ కూడా బాగు చేసామండి. పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్